అనంతపురంలో ఉన్నటువంటి ప్రజా సంఘాలకి ప్రజలకి నా యొక్క ఉద్యమ నమస్కారాలు. నా పేరు జై భీమ్ రామాంజనేయులు, భారతీయ భీమసేన వ్యవస్థాపక అధ్యక్షులు మరియు జేఏసీ చైర్మన్గా కొనసాగుతున్నాను. ఈ ఆర్డిటి వ్యవస్థ ఏ విధంగా ఎఫ్సిఆర్ఏ రద్దయిందని చెప్పేసి ప్రతి ఒక్కరూ తెలుసుకున్నారు. ఈ జిల్లాలో ఎందుకు రాకుండా ఉంది, ఏ కేంద్ర ప్రభుత్వం ఆపుతుందనేది స్పష్టంగా జిల్లా ప్రజా సంఘాల లీడర్లకు, నాయకులకు, ప్రజలకు ప్రతి ఒక్కరికి స్పష్టంగా తెలుసు. మరి ఈ సంస్థని కాపాడుకోవడానికి దాదాపు 6 నెలలు 8 నెలల నుంచి ఉద్యమాలు పోరాడుతున్నాము. ఈ ప్రజా సంఘాల తరపున పెద్ద ఎత్తున గొంతు విప్పుతున్నాము. రాస్తారోకోలు అయితేనేమి, కలెక్టర్ ఆఫీస్ ముట్టడులు అయితేనేమి, నిరసన దీక్షలు అయితేనేమి, ఆమర నిరాహార దీక్షలు అయితేనేమి, వివిధ కార్యక్రమాలు అన్ని ప్రజా సంఘాలు ఏదో రూపంలో ఉద్యమం దాలుస్తున్నా కూడా ఈ కేంద్ర ప్రభుత్వానికి నిమ్ముకు నీరెత్తినట్లుగా ఉంది. కాబట్టి మేము ఈ క్రమంలో మనము ఎంతటి ఆర్డిటి సంస్థ కాపాడుకోవడానికి ఎంతటి త్యాగమైనా చేయాలి, ఎంతటి ప్రాణత్యాగమైనా చేయాలని చెప్పేసి తెలుసుకొని బహుజన రాజ్యాధికార జేఏసీ ఆధ్వర్యంలో కదిరి నుంచి 1000 కిలోమీటర్ల పాదయాత్ర మొదలుపెట్టడం జరిగింది. మరి ఈ ఆర్డిటి సంస్థ నిజంగా కోరుకున్న వాళ్ళైతే, నిజంగా ఈ సంస్థను కాపాడుకునే వాళ్ళైతే ఇక్కడ ఉన్నటువంటి అగ్రకులాల ఆధిపత్యంలో ఉన్నటువంటి మీడియా ఏ రూపంలో కూడా ఈ ఆర్డిటి సంస్థకి సహకరించడం లేదు. ముందు నుంచి ఈ ఆర్డిటి సంస్థకి మా ఎండదండలు అన్ని ప్రజా సంఘాలకి తోడుగా నీడుగా ఉన్నటువంటి ఛానల్స్ ఏవేవి ఉన్నాయంటే KS99, తర్వాత 3D ఛానల్స్, తర్వాత K5 ఛానల్స్. ఈ 3 ఛానల్స్ బడుగు బలహీన వర్గాలకి దగ్గరగా ఉంటూ వారి బాధల్ని ప్రభుత్వానికి చేరవేసే విధంగా ముందుకు పోతుంది ఈ మీడియా వ్యవస్థ. మరి ఇలాంటి మీడియా వ్యవస్థలో పనిచేసినటువంటి 3D డైరెక్టర్ గారు, D3 డైరెక్టర్ గారు మణియార్ దాదా గారు, తర్వాత వారు మీడియానే కాకుండా ఆయన ఒక పాటలు ఆర్డిటి కోసం అద్భుతమైన పాటలు పాడారు. ఈ 10 పాటల్లోనూ ఇక్కడ K5 ఛానల్ ఆఫీస్ నందు 3 పాటలు మేము లాంచ్ చేయడం జరిగింది. ఈ పాటలు ఆయన రచయిత ఎంత చక్కగా పాడారంటే, ఎందుకంటే మనం సంవత్సరం పొడుతున్న గొంతెత్తి వినిపిస్తున్నా కూడా ఈ కేంద్ర ప్రభుత్వాలకు వినిపించలేదు. కనీసం ఈ పాటల ద్వారా కన్నా వారికి చలనం వచ్చి ఈ ఎఫ్సిఆర్ఏ తొందరగా రెన్యువల్ చేయాలనే ఒక సంకల్పంతో ఇక్కడ ఈరోజు ఈ ఆడియో లాంచ్కి ముఖ్య అతిథులు ఇక్కడ శ్రీరాములన్న గారు, బహుజన రైతు మహోజన సమితి వ్యవస్థాపకులు, తర్వాత ఎస్సీ జనసంఘం వ్యవస్థాపకులైనటువంటి దాసగానపల్లి కుల్లాయప్ప గారు, తర్వాత BKS ఆనంద్ గారు బహుజన నాయకులు, తర్వాత మధు అన్న గారు MRPS సీనియర్ నాయకులు, తర్వాత మన ఇక్కడికి వచ్చినటువంటి కార్యక్రమంలో మరి బహుజన ఫ్రంట్ ఆర్కే ఓబ్లేస్ గారు, తర్వాత సాకే ఓబ్లేస్ గారు, వికలాంగుల సంఘం నుంచి వచ్చినటువంటి పుల్లన్న గారు, తర్వాత జై భీమ్ రావు భారత్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గట్టు రామాంజనేయులు గారు, వివిధ ప్రజా సంఘాలు బహుజన లీడర్ల తరపు నుంచి వచ్చి ఇక్కడ మాకు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వీరందరికీ మరోసారి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. కావున మిత్రులారా, ఇక్కడ ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజలకు నేను ఒకటి తెలియజేస్తున్నది, ఈ 1000 కిలోమీటర్ల పాదయాత్ర సందర్భంగా మన దాదాసాహెబ్ గారు మనకి అందించినటువంటి సక్కమైన పాటలు అనంత నేల పిలుస్తుంది రండి కదిలి రండి అనే పాట చాలా అద్భుతంగా ఉంది. ప్రతి ఒక్కరు వినల్లా. యూట్యూబ్లు, వాట్సాప్లు మీకు ఉన్నటువంటి పరిధిలో సోషల్ మీడియాలో ఈ పాటని ఉద్యమానికి నాంది పలుకుతారని చెప్పేసి ఇదొక విజ్ఞప్తి చేస్తున్నా. రెండో పాట వచ్చేసి ఎడారి నేల ఏడ్చినప్పుడు ఎవరు వచ్చారో ఆర్డిటి సంస్థ తప్ప అనే సాంగ్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. తర్వాత మూడవది ఎడారి నేలలో ఆశ నింపిన సేవ ఆర్డిటి అనే ఒక పెద్ద గొప్ప సంకల్పంతో ఆయన రాత్రి పగుళ్ళు కష్టపడి రిలీక్స్ డైరెక్టర్గా ఆయన చేసినటువంటి ఈ పాటల్ని మనం అభినందించాలా, ముందుకు తీసుకువెళ్ళాలా. అంతేకాకుండా ఈ 1000 కిలోమీటర్ల పాదయాత్రకి ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందిస్తూ ప్రతి ఒక్కరు మీ వంతు కూడా ఉద్యమాల్లో పాల్గొని ఈ 1000 కిలోమీటర్ల పాదయాత్రకి బహుజన రాజ్యాధికారి జేఏసీలో తలపడినటువంటి సంకల్ప యాత్రకి మీరందరూ తోడుంటారని చెప్పేసి ఇక్కడ వచ్చినటువంటి పెద్దలందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలుపుతూ పాదయాత్రతో ముగిస్తున్నా. జై భీమ్, జై భారత్.